హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే, మనం గత వీడియోలో 9th క్లాస్ బయోసైన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అదే క్లాస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనం కంటిన్యూ చేద్దాము. ఓకే, వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ చూద్దాము. ఏ శాస్త్రవేత్త మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసి అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు? ఆప్షన్ ఏ నెహెమియా గ్రూ, ఆప్షన్ బి కరోలస్ లిన్నేయస్, ఆప్షన్ సి థామస్ గ్రహాం, ఆప్షన్ డి చార్లెస్ డార్విన్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ ఏ నెహెమియా గ్రూ. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని నెహెమియా గ్రూ అనే శాస్త్రవేత్త మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసి ఈ గ్రంథాన్ని ప్రచురించడం జరిగినది. ఓకే, ఏ శాస్త్రవేత్త అంటే నెహెమియా గ్రూ. గ్రంథం పేరు అనాటమీ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. తుమ్మ, వేప వంటి చెట్ల కాండం మీద కానీ శాఖల మీద కానీ జిగురు పదార్థాలు ఉంటాయి. ఆ జిగురు ఎక్కడి నుండి స్రవించబడుతుంది? ఆప్షన్ ఏ హరిత కణజాలం, ఆప్షన్ బి సంధాయక కణజాలం, ఆప్షన్ సి త్వచ కణజాలం, ఆప్షన్ డి విభాజ్య కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి త్వచ కణజాలం. తుమ్మ, వేప మొదలైన ఏంటంటే చెట్ల యొక్క కాండం మీద కానీ మనం ఏంటంటే శాఖల మీద కానీ జిగురు వంటి పదార్థాలు చూస్తూ ఉంటాం. ఆ జిగురు ఎక్కడి నుండి స్రవించబడుతుందంటే త్వచ కణజాలం నుండి ఈ జిగురు వంటి ఈ ఏంటంటే పదార్థం అనేది స్రవించబడుతుంది. కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ సి త్వచ కణజాలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కాండం కొన భాగాల్లో ఉండి మొక్కలు పెరుగుదలకు కలిగించే విభాజ్య కణజాలాన్ని అగ్ర విభాజ్య కణజాలాలు అంటారు. ఆప్షన్ బి కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు పుష్పవృంతం పెరిగే చోట మధ్యస్థ విభాజ్య కణజాలం అనే ఒక రకమైన విభాజ్య కణజాలాన్ని మనం అక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి. అటువంటి కణాల సమూహాన్ని కణజాలాలు అంటారు. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. సరే, ఆప్షన్ డి చూడండి. ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి. అటువంటి కణాల సమూహాన్ని ఏమంటారంటే కణజాలాలని అంటారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు పుష్పవృంతం పెరిగే చోట మధ్యస్థ విభాజ్య కణజాలం అనే ఒక రకమైన విభాజ్య కణజాలాన్ని మనం అక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలాన్ని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ కాండం కొన భాగాల్లో ఉండి మొక్కలు పెరుగుదలకు కలిగించే విభాజ్య కణజాలాన్ని అగ్ర విభాజ్య కణజాలాన్ని అంటారు. ఈ అన్ని ఆప్షన్లు సరైనవే కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. శైవాలలో హరిత రేణువులు ఏ ఆకారంలో ఉంటాయి? ఆప్షన్ ఏ నిచ్చెన, ఆప్షన్ బి నక్షత్రాకారం, ఆప్షన్ సి సర్పిలాకారం, ఆప్షన్ డి జాలాకారం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఈ పైవన్నీ. శైవాలలో హరిత రేణువులు నిచ్చెన, నక్షత్రాకారం, సర్పిలాకారం, జాలాకారం అనే ఆకారాలలో ఉంటాయి కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. హరిత రేణువులే కాకుండా
క్లోరోప్లాస్టులు కూడా వివిధ ఆకారంలో ఉంటాయి. శైవలాలలో హరితరేణులే కాకుండా ఏంటంటే క్లోరోప్లాస్టులు కూడా వివిధ ఆకారంలో ఉంటాయి. మరియు ఏంటంటే కొన్ని రకాల హరితరేణువులు గుండ్రంగా అండాకారంగా ఉంటాయి. శైవలాలలో హరితరేణువులు కాకుండా కొన్ని ఇతర రకాల హరితరేణువులు ఏంటంటే గుండ్రంగా అండాకారంలో కూడా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏదనేది మనం గుర్తుపెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏ సంధాయక కణజాలం ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. సంధాయక కణజాలంలో ముఖ్యంగా 3 రకాలనేవి ఉంటాయి. అవి మృదు కణజాలం, స్థూల కణజాలం, దృఢ కణజాలం. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పలచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి. హరిత రేణువుని కలిగి ఉండే మృదు కణజాలాన్ని హరిత కణజాలం అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం లేక వాతయుత కణజాలం అంటారు. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే మృదు కణజాలం అంటారు. నెక్స్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, సరే ఆప్షన్ చూడండి. సంధాయక కణజాలం ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి. ఏవి అంటే సంధాయక కణజాలం. సంధాయక కణజాలం ముఖ్యంగా ఎన్ని రకాలంటే 3 రకాలు ఉంటాయి. అవి స్థూల కోణ కణజాలం, మృదు కణజాలం, దృఢ కణజాలం. మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం. ఆప్షన్ బి మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పలచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి. హరిత రేణువును కలిగి ఉండే మృదు కణజాలాన్ని హరిత కణజాలం అంటారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం లేక వాతయుత కణజాలం అని అంటారు. ఏంటంటే వాయుగత కణజాలం లేక వాతయుత కణజాలం అంటారు. అంటే పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం లేక వాతయుత కణజాలం అని అంటారు. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే మృదు కణజాలం అని అంటారు. ఓకే, అన్ని ఆప్షన్లు సరైనవే కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది వాటిలో సరికానిది ఏదో మనం గుర్తించాలి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలు కలిగి ఉండి కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గరగా అమరిగి ఉంటాయి. కనుకనే త్వచ కణజాలంతో పోలిస్తే సంధాయక కణజాలంలో పలు రకాల కణాలను మనం చూస్తాం. వాటిలో కొన్ని కిరణజన్య సంవేగ క్రియలను కూడా జరుపుతాయి. నెక్స్ట్ ఆప్షన్ బి త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నతను చూపిస్తుంది. వాటి విధులను బట్టి స్థానాన్ని బట్టి ఇక్కడ 3 రకాలుగా విభజించబడింది. అవి బాహ్య చర్మం లేక బహిత్వచం, రక్షణ కణాలు మరియు బాహ్య చర్మ కేశాలు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. విభాజ్య కణజాలంలోని కణాలతో పోలిస్తే కణజాలంలో కణాల గోడలు దళసరిగా ఉంటాయి. ఏడాది మొక్కల్లో అవి బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి. ఆకు బాహ్య చర్మంలో చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు అంటాం. వాటిని వరించే 2 మూత్రపిండకారపు రక్షక కణాలు ఉంటాయి. వాటిని ఆవరించే 2 మూత్రపిండకారపు రక్షక కణాలు ఉంటాయి. ఆప్షన్ డి. వేరులో అయితే బాహ్య చర్మం కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూల కేశాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే వీటిలో ఏ ఒకటి సరికానిది అనేది మనకు కనబడుతుంది. కాబట్టి అన్నీ సరైనవే కాబట్టి మనకు ఏంటంటే ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఒకసారి చూడండి. వేరులో అయితే బాహ్య చర్మం కణాలు పొడవైన వెంట్రుకల వంటి
మూలకేశాలను కలిగి ఉంటుంది. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. విభాజ్య కణజాలంలోని కణాలతో పోలిస్తే కణజాలంలో కణాల గోడలు దళసరిగా ఉంటాయి. ఏడారి మొక్కల్లో అవి బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి. ఆకు బాహ్య చర్మంలో చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. వాటిని పత్ర రంధ్రాలు అంటాం. వాటిని ఆవరించి రెండేసి మూత్రపిండకారపు రక్షక కణాలనేవి ఉంటాయి. ఆప్షన్ సి కూడా సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నత చూపిస్తుంది. వాటి విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి ఇక్కడ 3 రకాలుగా విభజించబడింది. అవి బాహ్య చర్మం లేక బహిత్వచం లేదా ఏంటంటే రక్షణ కణాలు మరియు బాహ్య చర్మ కేశాలు అనేది 3 రకాలుగా ఇవి విభజించబడింది. ఇవి ఏంటంటే త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నత చూపిస్తుంది. వాటి విధుల్ని బట్టి అంటే అవి చేసే పనులను బట్టి స్థానాన్ని ఇక్కడ ఎన్ని రకాలంటే 3 రకాలుగా విభజించారు. అవి బాహ్య చర్మం, రక్షణ కణాలు మరియు ఏంటంటే బాహ్య చర్మ కేశాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆప్షన్ బి కూడా సరైనదే. కాబట్టి మనకు ఒకసారి ఆప్షన్ ఏ చూడండి. దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలు కలిగి ఉండి కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి. కనుకనే త్వచ కణజాలంలో పోలిస్తే సంధాయక కణజాలంలో పలు రకాల కణాలను మనం చూస్తాం. వాటిలో కొన్ని కిరణజన్య సంయోగ క్రియలను కూడా జరుపుతాయి. అన్ని ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఏంటంటే ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు డిఎస్సిలో అడగవచ్చు అనేది మనకు ఏంటంటే ఈ క్వశ్చన్ కొంచెం లెంత్గా ఉంది, మీరు అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 7. నీటి ఎద్దడి, కొమ్మలు ఇరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కల్ని రక్షించేది. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కల్ని రక్షించేది ఏది? ఆప్షన్ ఏ సంధాయక కణజాలం, ఆప్షన్ బి త్వచ కణజాలం, ఆప్షన్ సి మృదు కణజాలం, ఆప్షన్ డి స్థూల కణజాలం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి త్వచ కణజాలం. ఏంటంటే నీటి ఎద్దడి, కొమ్మలు ఇరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి నుండి మొక్కల్ని రక్షించేది ఏదంటే త్వచ కణజాలం. ఇది త్వచ కణ ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 8. పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దీనిని ఏమని అంటారు? పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దీనిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ ఆకులు, ఆప్షన్ బి శాఖలు, ఆప్షన్ సి బెరడు, ఆప్షన్ డి కాండం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి బెరడు. పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దీని ఏంటంటే బెరడు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9. దారు కణజాలాలు ఎరుపు రంగులో ఉంటాయి. దానికి ఆనుకొని ఉన్న కణజాలాలు ఏవి? దారు కణజాలాలు ఎరుపు రంగులో ఉంటాయి. దానికి ఆనుకొని ఉన్న కణజాలాలు ఏవి? ఆనుకొని ఉన్న కణజాలాలు ఏవి? ఆప్షన్ ఏ పోషక కణజాలాలు, ఆప్షన్ బి త్వచ కణజాలాలు, ఆప్షన్ సి విభాజ్య కణజాలాలు, ఆప్షన్ డి ప్రసరణ కణజాలాలు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ పోషక కణజాలాలు. దారు కణజాలాలు ఎరుపు రంగులో ఉంటాయి. దానికి ఆనుకొని ఉన్న కణజాలాలు ఏదంటే పోషక కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10. వేర్లు నేల నుండి సేకరించిన నీరు పోషక పదార్థాలు దారు ద్వారా కిరణజన్య సంయోగ క్రియలో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి. కాబట్టి వాటిని ఈ విధంగా అంటారు. వేర్లు నేల నుండి సేకరించిన నీరు పోషక పదార్థాలు దారు ద్వారా
కిరణజన్య సంయోగ క్రియలో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి కాబట్టి వాటిని ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ ప్రసరణ కణజాలం, ఆప్షన్ బి పోషక కణజాలం, ఆప్షన్ సి విభాజ్య కణజాలం, ఆప్షన్ డి త్వచ కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ ప్రసరణ కణజాలం. ఏదంటే ఆప్షన్ ఏ ప్రసరణ కణజాలం ద్వారా మొక్కలు ఏంటంటే నీరు పోషక పదార్థాలు అనేది దారు ద్వారా కిరణజన్య సంయోగ క్రియలో తయారైన ఆహార పదార్థాలు ఈ పోషక కణజాలం ద్వారా ఏంటంటే మొక్క భాగాలకు సరఫరా అవుతాయి. వాటిని ఏమంటారంటే ప్రసరణ కణజాలం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. చాలని కణాలు, చాలని నాళాలు, సహా కణాలు, తంతువులు, మృదు కణజాలం ఇవి వేటిలో ఉంటాయి? చాలని కణాలు, చాలని నాళాలు, సహా కణాలు, తంతులు, మృదు కణాలు ఇవి వేటిలో ఉంటాయి? ఇవి ఏంటంటే అవి భాగాలు, ఇవి వేటిలో ఉంటాయి అనేది మనకు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ దారు కణజాలం. దారు కణజాలంలో ఏంటంటే పొడవైన దారు కణాలు, దారు నాళాలు, ఏంటంటే తంతువులు, మృదు కణజాలం ఉంటాయి. ఈ దారులో చాలని నాళాలు, చాలని కణాలు, చాలని నాళాలు, సహా కణాలు, తంతువులు, మృదు కణజాలం ఇవే కాకుండా ఏంటంటే పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, మృదు కణజాలం కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి పోషక కణజాలం. ఈ దారు కణజాలం ఏంటంటే పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, మృదు కణజాలం అనేవి ఎక్కడంటే దారు కణజాలంలో ఉంటుంది. పోషక కణజాలంలో ఏంటంటే చాలని కణాలు, చాలని నాళాలు, సహా కణాలు, తంతువులు, మృదు కణజాలం అనేవి ఈ పోషక కణజాలంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ దారు పోషక కణజాలాలు రెండు కలిపి నాళిక పుంజాలను ఏర్పరుస్తాయి. ప్రసరణ కణజాలం యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. ఏంటంటే ప్రసరణ కణజాలం యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. ఆప్షన్ బి మొక్కల్లో ఉండే ప్రసరణ కణజాలాలు చాలా ఎక్కువ ఎత్తు వరకు నీటిని తీసుకుపోగల ఈక్లిప్టస్ చెట్లలో దాదాపు 200 అడుగులు, రెడ్వుడ్ చెట్లలో దాదాపు 300 అడుగులు పోషకాలను సంధాయక కణజాలాలు సరఫరా చేస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ సి నాడి కణజాలం న్యూరాన్లు లేక నాడి కణాలతో తయారై ఉంటుంది. ఇవి సమాచారాన్ని ప్రసారం చేస్తాయి. ఆప్షన్ డి కండర కణజాలాలు 3 రకాలు. అవి రేఖిత, అరేఖిత మరియు హృదయ కండరాలు. ఈ క్వశ్చన్కు ఏంటంటే సరి కాని సమాధానం మనం గుర్తించాలి. కాబట్టి మనకేంటంటే ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకు సరి కాని సమాధానంగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి, మొక్కల్లో ఉండే ప్రసరణ కణజాలాలు చాలా ఎక్కువ ఎత్తు వరకు నీటిని తీసుకుపోగల యూకలిప్టస్ చెట్లలో దాదాపు 200 అడుగులు, రెడ్వుడ్ చెట్లలో దాదాపు 300 అడుగులు పోషకాలను ఇక్కడ ఏంటంటే సంధాయక కణజాలాలు అనేవి కాదు, ఇక్కడ ఏం రావాలంటే ప్రసరణ కణజాలాలు సరఫరా చేస్తాయి. కాబట్టి మనకు సరి కాని సమాధానం ఏంటంటే ఆప్షన్ బి అనేది సరి కాని సమాధానం అవుతుంది. ఓకే, మిగతా ఆప్షన్లు కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. జంతువులలో ఉండే కణజాలను గుర్తించండి. జంతువులలో ఉండే కణజాలాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఉపకళ కణజాలం, ఆప్షన్ బి సంయోజక కణజాలం, ఆప్షన్ సి కండర కణజాలం, ఆప్షన్ డి నాడి కణజాలం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ నాడి కణజాలం, మరి ఏంటంటే కండర కణజాలం, సంయోజక కణజాలం, ఉపకళ కణజాలం అనేది జంతువులలో ఉండే కణజాలాలు. ఓకే, మనకేంటంటే ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 14th వన్. జంతు కణజాలంలోని కాని వాటిని గుర్తించండి.
జంతు కణజాలంలోని కాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ కండర కణజాలం, ఆప్షన్ బి సంయోజక కణజాలం, ఆప్షన్ సి సంధాయక కణజాలం, ఆప్షన్ డి ఉపకళ కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి సంధాయక కణజాలం. ఏంటంటే ఆప్షన్ సి సంధాయక కణజాలం. ఈ సంధాయక కణజాలం ఎక్కడ ఉంటుందంటే వృక్ష కణజాలంలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జంతు కణజాలంలోని కాని వాటిని గుర్తించాలి కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ జంతు కణజాలంలోని ఇది కానిది. ఇది ఏంటంటే వృక్ష కణజాలానికి సంబంధించింది. మిగతా కండర కణజాలం, సంయోజక కణజాలం, ఉపకళ కణజాలం అనేది జంతు కణజాలాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 15th వన్. వృక్ష కణజాలంలోని కాని వాటిని గుర్తించండి. వృక్ష కణజాలంలోని కాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ త్వచ కణజాలం, ఆప్షన్ బి సంధాయక కణజాలం, ఆప్షన్ సి ఉపకళ కణజాలం, ఆప్షన్ డి ప్రసరణ కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది సరి కానిది. ఈ ఉపకళ కణజాలం అనేది జంతు కణజాలానికి సరైన సమాధానం కాబట్టి మనకు ఏంటంటే వృక్ష కణజాలంలో కాని వాటిని గుర్తించాలి కాబట్టి ఈ ఉపకళ కణజాలం అనేది ఇది కాదు. మిగతా ప్రసరణ కణజాలం, సంధాయక కణజాలం, త్వచ కణజాలం అనేది వృక్ష కణజాలానికి సంబంధించినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 16th వన్. ఉపకళ కణజాలాన్ని ఇంగ్లీష్లో ఇపథియలల్ టిష్యూ అని అంటారు. వాటిలో ఏపీ అనగా అర్థం. ఉపకళ కణజాలాన్ని ఇంగ్లీష్లో ఇపెథియలైల్ టిష్యూ అని అంటారు. వాటిలో ఎపి అనగా అర్థం. ఆప్షన్ ఏ వెలుపల, ఆప్షన్ బి బయట, ఆప్షన్ సి పైన, ఆప్షన్ డి క్రింద. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఏంటంటే ఆప్షన్ ఏ వెలుపల. ఉపకళ కణజాలాన్ని ఇంగ్లీష్లో ఇపెథియలల్ టిష్యూ అని అంటారు. వాటిలో ఎపి అనగా అర్థం ఏంటంటే వెలుపల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 70th వన్. శరీర కదలికలకు తోడ్పడే కణజాలం ఏది? శరీర కదలికలకు తోడ్పడే కణజాలం. ఆప్షన్ ఏ నాడి కణజాలం, ఆప్షన్ బి సంయోజక కణజాలం, ఆప్షన్ సి ఉపకళ కణజాలం, ఆప్షన్ డి కండర కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి కండర కణజాలం. శరీర కదలికలకు తోడ్పడే కణజాలం ఏంటంటే కండర కణజాలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 18. ఎముక కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడింది. ఎముక కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడింది. ఈ లవణాలను ఎముక కణాలు స్రవిస్తాయి. ఈ కణాలు ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని వీటిలో ఉంటాయి. ఎముక కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడింది. ఈ లవణాలను ఎముక కణాలు స్రవిస్తాయి. ఈ కణాలు ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని వీటిలో అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ అస్థి కణజాలం, ఆప్షన్ బి మృదులాస్థి, ఆప్షన్ సి అస్థి మజ్జ, ఆప్షన్ డి ఎడిపోస్ కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి అస్థి మజ్జ. ఎముక అనేది ఏంటంటే కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడింది. ఈ లవణాలను ఎముక కణాలు స్రవిస్తాయి. ఈ కణాలు ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలోని వీటిలో మాత్రమే ఉంటుంది. అది ఏంటంటే అస్థి మధ్యలో ఉంటాయి. మనకు ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. బల్లపరుపుగా పల్చని పొర కలిగి ఉన్న ఉపకళ కణజాలాన్ని ఏమంటారు? బల్లపరుపుగా పలచని పొర కలిగి ఉన్న ఉపకళ కణజాలాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ శల్కల ఉపకళ, ఆప్షన్ బి ఘనాకార ఉపకళ, ఆప్షన్ సి స్తంభాకార ఉపకళ, ఆప్షన్ డి స్తరిత ఉపకళ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ శల్కల ఉపకళ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక
నోటి లోపలి పొరలు, రక్తనాళాల ఉపరితిత్తులో ఉండే వాయుగోళంలో ఉండే కణజాలం. జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటి లోపలి పొరలు, రక్తనాళాలు ఉపరితిత్తులలో ఉండే వాయుగోణులలో ఉండే కణజాలం ఏది? ఆప్షన్ ఏ శల్కల ఉపకళ, ఆప్షన్ బి ఘనకార ఉపకళ, ఆప్షన్ సి స్తంభాకార ఉపకళ, ఆప్షన్ డి స్తరిత ఉపకళ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ శల్కల ఉపకళ. మనకు సరైన సమాధానం ఏంటంటే శల్కల ఉపకళ. ఇక్కడంటే జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటి లోపలి పొరలు, రక్తనాళాలు ఊపిరితిత్తులో ఉండే వాయుగోణంలో ఉండే ఏంటంటే ఊపిరితిత్తులో ఉండి వాయుగోణంలో ఉండే కణజాలం ఏదంటే శల్కల ఉపకళ కణజాలం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. చర్మంపై ఉన్న ఉపకళ కణజాలం అనేక వరుసలలో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ ఘనకర ఉపకళ కణజాలం, ఆప్షన్ బి స్తంభాకార ఉపకళ కణజాలం, ఆప్షన్ సి స్తరిత ఉపకళ కణజాలం, ఆప్షన్ డి శల్కల ఉపకళ కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి స్తరిత ఉపకళ కణజాలం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 22. ఉపకళ కణజాలం ఇంగ్లీష్లో ఇపథియల్ టిష్యూ అంటారు. వీటిలో థీలియం అనగా ఉపకళ కణజాలం ఇంగ్లీష్లో ఇపథియల్ టిష్యూ అంటారు. వీటిలో థీలియం అనగా అర్థం ఆప్షన్ ఏ కణజాలం, ఆప్షన్ బి స్తరిత, ఆప్షన్ సి ఉపకళ, ఆప్షన్ డి శల్కల. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ కణజాలం. ఉపకళ కణజాలం ఇంగ్లీష్లో ఇపథియల్ టిష్యూ అంటారు. వీటిలో థీలియం అంటే ఏంటంటే కణజాలం అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 23. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఉపకళ కణజాలం జంతువుల లోపల అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం. ఉపకళ కణజాలం జంతువుల లోపల అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం. ఆప్షన్ బి సంయోజక కణజాలం. ఇది అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో దూరంగా విస్తరించినట్టుగా ఉండే కణజాలం. ఆప్షన్ సి బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం నాడి కణజాలం. ఆప్షన్ డి ఉపకళ కణజాలం చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులో ఉన్న వాయుగోణంలో, వృక్కనాళాలలో విస్తరించి ఉంటుంది. ఈ క్రింది వాటిలో సరైనది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని ఆప్షన్లు ఏంటంటే సరైనవే. కాబట్టి మనకు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఈ అనేది రాలేదు. ఓకే, ఆప్షన్ ఈ ఏంటంటే పైవన్నీ సరైనవి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ ఏ చూడండి. ఉపకళ కణజాలం జంతువుల లోపల అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే ఒక కణజాలం. సంయోజక కణజాలం ఇది అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో దూరంగా విస్తరించినట్లుగా ఉండే ఒక కణజాలం. ఇక్కడ బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం నాడి కణజాలం. ఆప్షన్ డి చూడండి. ఉపకళ కణజాలం చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులో ఉన్న వాయుగోణంలో, వృక్కనాళాలలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ అన్ని ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 24. ఏ కణజాలాలు మూత్ర నాళాలలో కనిపిస్తూ ఈ లాలాజల గ్రంథులలో కూడా యాంత్రిక శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి? ఏ కణజాలాలు మూత్రనాళాలలో కనిపిస్తూ ఈ లాలాజల గ్రంథులకు కూడా యాంత్రిక శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి? ఆప్షన్ ఏ ఘనకార ఉపకళ, ఆప్షన్ బి స్తంభాకార ఉపకళ, ఆప్షన్ సి స్తరిత ఉపకళ, ఆప్షన్ డి శల్కల ఉపకళ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ ఘనకార ఉపకళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ 25.
గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళ కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి కాబట్టి వీటిని ఈ విధంగా అంటారు. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళ కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి కాబట్టి వీటిని ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ గ్రంథి ఉపకళ కణజాలం, ఆప్షన్ బి స్తంభాకార ఉపకళ కణజాలం, ఆప్షన్ సి ఘనాకార ఉపకళ కణజాలం, ఆప్షన్ డి స్తరిత ఉపకళ కణజాలం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ గ్రంథి ఉపకళ కణజాలం. ఇది ఏంటంటే ఈ కణజాలం గ్రంథి కణజాలంలో కొన్నిసార్లు ఉపకళ కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. ఏదంటే గ్రంథి ఉపకళ కణజాలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 26. ఏ కణజాలాలు శరీర కణాలను బాగు చేయడం, కొవ్వు పదార్థాలు నిల్వ చేయడంలో సహాయపడతాయి? ఏ కణజాలాలు శరీర రక్షణ కొరకు శరీర కణాలను బాగు చేయడం, కొవ్వు పదార్థాలు నిల్వ చేయడంలో సహాయపడతాయి? ఆప్షన్ ఏ సంధాయక, ఆప్షన్ బి ప్రసరణ, ఆప్షన్ సి సంయోజక, ఆప్షన్ డి విభాజ్య. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలం ఏంటంటే శరీరంలో భిన్నమైన విధులను నిర్వర్తించే అనేక రకాలమైన సంయోజక కణజాలాలు ఉన్నాయి. ఈ సంయోజక కణజాలం ఏంటంటే శరీరంలో భిన్నమైన విధులను నిర్వర్తించే అనేక రకాలమైన సంయోజక కణజాలాలు అనేవి ఉన్నాయి. ఓకే, మనకు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి. ఏ కణజాలాలు ఏంటంటే శరీర రక్షణ కొరకు శరీర కణాలను బాగు చేయడం, కొవ్వు పదార్థాలు నిల్వ చేయడంలో ఈ సంయోజక కణజాలం అనేది సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 27. ఏ కణజాలం ఇతర కణజాలను అంగాలను కలిపి ఉంచుతుంది? ఏ కణజాలు ఇతర కణజాలను అంగాలను కలిపి ఉంచుతుంది? శరీరంలోకి వివిధ అంతర్భాగాలకు దృఢంగా చట్రంలా నిలిచి కావాల్సిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఈ కణజాలాలు ఒక కణజాలం నుండి వేరొక కణజాలంలోనికి పదార్థాల రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. క్వశ్చన్ ఏంటంటే ఏ కణజాలాలు ఇతర కణజాలను అంగాలను కలిపి ఉంచుతుంది? మరి ఏంటంటే శరీరంలోకి వివిధ అంతర్భాగాలకు దృఢంగా చట్రంలా నిలిచి కావాల్సిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఈ కణజాలాలు ఒక కణజాలం నుండి వేరొక కణజాలంలోనికి పదార్థాల రవాణాలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయంట. ఆ కణజాలం ఏందో మనం గుర్తించాలి. ఆప్షన్ ఏ సంధాయక కణజాలం, ఆప్షన్ బి సంయోజక కణజాలం, ఆప్షన్ సి విభాజ్య కణజాలం, ఆప్షన్ డి ప్రసరణ కణజాలం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి సంయోజక కణజాలం. ఆప్షన్ బి సంయోజక కణజాలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 28. అంతర్గత అవయవాన్ని ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి కొన్ని కణజాలాలు సహాయపడతాయి. ఈ కణజాలాలు కండరాలను కలిపి ఉంచుతాయి. ఇటువంటి కణజాలాన్ని ఏమని అంటారు? ఏంటంటే క్వశ్చను అంతర్గత అవయవాన్ని ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి కొన్ని కణజాలాలు సహాయపడతాయి. ఈ కణజాలాలు కండరాలను కలిపి ఉంచుతాయి. ఇటువంటి కణజాలాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ సంధాయక కణజాలం, ఆప్షన్ బి సంయోజక కణజాలం, ఆప్షన్ సి విభాజ్య కణజాలం, ఆప్షన్ డి ప్రసరణ కణజాలం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి సంయోజక కణజాలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఈ జీవిలో అంతర అస్థిపంజరం మొత్తం మృదులాస్థిచే నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి దృఢంగా ఉన్నప్పటికీ ఎముక అంత దృఢంగా ఉండదు. ఏ జీవిలో అంటే ఈ క్రింది జీవిలో అంతర అస్థిపంజరం మొత్తం మృదులాస్థిచే నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి దృఢంగా ఉన్నప్పటికీ వాటి ఎముక అనేది దృఢంగా ఉండవట. ఆ జీవి ఏదో మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఆప్షన్ ఏ
సొరచేప, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి పాము, ఆప్షన్ డి పావురం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ సొరచేప. ఆప్షన్ ఏ సొరచేప అనేది సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఏ కణజాలు వివిధ కణజాలాలను కలుపుతూ అవయవాలను వాటి యొక్క స్థానంలో ఉంచుటకు తోడ్పడుతుంది? ఏ కణజాలు వివిధ కణజాలాలను కలుపుతూ అవయవాలను వాటి యొక్క స్థానంలో ఉంచుటకు తోడ్పడుతుంది? ఆప్షన్ ఏ ఎరియోలార్ కణజాలం, ఆప్షన్ బి కండర కణజాలం, ఆప్షన్ సి ఉపకళ కణజాలం, ఆప్షన్ డి నాడి కణజాలం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ ఏరియోలార్ కణజాలం. ఇవేంటంటే కణజాలలో వివిధ కణజాలను కలుపుతూ అవయవాలను వాటి యొక్క స్థానాల్లో ఉంచుటకు ఈ ఏరియోలార్ కణజాలం అనేది తోడ్పడుతుంది. ఏంటంటే ఈ కణాలను ఏంటంటే ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అంటారు. వీటిలో ఉండే కణాలను ఏంటంటే ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అంటారు. ఈ కణాలు ఏంటంటే తంతు పదార్థం స్రవిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు గాయపడిన కణజాలం తిరిగి ఏర్పడడంతో తోడ్పడుతుంది. ఏవి అంటే ఫైబ్రోబ్లాస్ట్ ఏంటంటే ఫైబ్రోబ్లాస్ట్ అనే కణాలు. ఈ కణాలు ఏంటంటే తంతు పదార్థం అనేది స్రవిస్తాయి. ఇవి తంతు పదార్థం స్రవిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు గాయపడిన కణజాలం తిరిగి ఏర్పడటంతో ఇవి తోడ్పడుతుంది. ఏదంటే ఫైబ్రోబ్లాస్ట్ అనేవి కణాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 31. ఎముకలు కలిసే ప్రదేశాలలో పక్కటెముకల చివర నాసిక్రాగం, చెవిదొప్ప, వాయునాళంలోని ఈ కణజాలం ఉంటుంది. ఎముకలు కలిసే ప్రదేశాలలో పక్కటెముకల చివర నాసిక్రాగం, చెవిదొప్ప, వాయునాళంలోని ఈ కణజాలం ఉంటుంది. చెవిదొప్ప వాయునాళంలోని ఈ కణజాలం అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ అస్థి కణజాలం, ఆప్షన్ బి మృదులాస్థి, ఆప్షన్ సి అస్థి మజ్జ, ఆప్షన్ డి స్నాయు బంధనం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి మృదులాస్థి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 32. ఏవి ఎముకలను సంధి తలాలతో కలిసి ఉంచుతుంది? ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉండి ఈ తంతువులు కొల్లాజెన్ అను ప్రోటీన్లతో చేయబడి ఉంటాయి. ఇవి స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి. ఏవి ఎముకలను సంధి తలాలతో కలిసి ఉంచి ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉండి ఈ తంతువులు కొల్లాజెన్ అనే ప్రోటీన్లతో చేయబడి ఉంటాయి. ఇవి స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ లిగమెంట్లు, ఆప్షన్ బి సంధి బంధనం, ఆప్షన్ సి స్నాయు బంధనం, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి ఏ మరియు బి. ఇక్కడ లిగమెంటు మరి ఏంటంటే సంధి బంధనం అనేవి ఏంటంటే కొల్లాజెన్ అనే ప్రోటీన్తో చేయబడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 33. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ చర్మం కూడా ఒక రకమైన ఉపకళ కణజాలమే. చర్మం నుండే గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్మలు వంటి నిర్మాణాలు తయారవుతాయి. సరీసృపాలలో పొలుసులు, పక్షుల ఈకలు కూడా ఈ కణజాలం నుండి తయారవుతాయి. ఇవన్నీ రూపాంతర చెందిన ఉపకళ కణజాలాలే. ఆప్షన్ బి స్తంభాకార ఉపకళ కణజాలం స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉంటాయి. స్తంభాకార ఉపకళ కణజాలం ఎక్కడంటే స్రవించే చోట, ఏవైనా రక్తమైనా ఏదైనా సరే స్రవించే చోట, అవి శోషణ జరిగే చోట ఇవి ఉంటాయి. ఆప్షన్ సి శరీరం లోపల చలి నుండి రక్షణ కొరకు కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి చర్మం క్రింద ఒక రకమైన సంయోజక కణజాలం ఉంటాయి.
వీటిని ఎడిపోస్ కణజాలం అంటారు. ఈ కణజాలం కొవ్వు కణాలతో నిండి ఉంటుంది. శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఈ కణాలు ఆపుతాయి. వీటి ఏంటంటే ఉష్ణ నిరోధకంలో పనిచేస్తాయి. ఎక్కడంటే ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. మనకు సరైన సమాధానం కూడా ఆప్షన్ డినే అవుతుంది. ఒకసారి మనం ఆప్షన్లు గమనించినట్లయితే చూడండి. మనకు చర్మం కూడా ఏంటంటే ఒక రకమైన ఉపకళ కణజాలం. గుర్తుపెట్టుకోండి, చర్మం అనేది కూడా ఏంటంటే ఒక రకమైన ఉపకళ కణజాలం. చర్మం నుండి గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు వంటి నిర్మాణాలు తయారవుతాయి. సరీసృపాలలో పొలుసులు, పక్షుల ఈకలు కూడా ఈ కణజాలం నుండే తయారవుతాయి. ఇవన్నీ రూపాంతర చెందిన ఉపకళ కణజాలాలే. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి స్తంభాకార ఉపకళ కణజాలం స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉంటాయి. స్తంభాకార ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటాయంటే స్రవించే చోట, శోషణ జరిగే చోట ఇవి ఉంటాయి. ఆప్షన్ సి చూడండి. శరీరం లోపల చలి నుండి రక్షణ కొరకు కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి చర్మం క్రింద ఒక రకమైన సంయోజక కణజాలం అనేది ఉంటుంది. వీటిని ఏమంటారంటే ఎడిపోస్ కణజాలం అంటారు. మనకు చలి నుండి రక్షణ కొరకు ఒక కణజాలం ఉంటుంది, దాని ఏంటంటే ఎడిపోస్ కణజాలం అంటారు. ఈ కణజాలం కొవ్వు కణాలతో నిండి ఉంటుంది. వీటిలోనే ఏంటంటే కొవ్వు కణాలు ఉంటాయి. ఏంటంటే శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఈ కణాలు ఆపుతాయి. వీటిని ఏంటంటే ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. ఇవి ఎలా చేస్తాయంటే ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. మనకు అన్నీ సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నాడి కణాలు సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి పంపించడానికి ప్రత్యేకించిన కణాలు. నాడి కణాలు సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి పంపించడానికి ప్రత్యేకించిన కణాలు. నాడి కణాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఏ క్రింది దానిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ కణదేయం, ఆప్షన్ బి ఆక్సాన్, ఆప్షన్ సి డెండ్రైట్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. అన్నీ మన ఏంటంటే నాడి కణాల్లో ఇవి భాగాలే. కణదేయం, ఆక్సాన్, డెండ్రైట్స్ అనేవి నాడి కణాల్లో 3 భాగాలు. అవి కణదేయం, ఆక్సాన్, డెండ్రైట్స్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ 35. శరీర కదలికలు ఎముకకు అంటిపెట్టుకున్న కండరాల వలన జరుగుతాయి. అయితే ఎముకలను కండరాలు ఎట్లా అంటిపెట్టుకొని ఉంటాయి అనేది మనకు క్వశ్చను. శరీర కదలికలు ఎముకకు అంటిపెట్టుకున్న కండరాల వలన జరుగుతాయట. అయితే ఎముకలను కండరాలు ఎట్లా అంటిపెట్టుకుని ఉంటాయనేది మనకు క్వశ్చను. ఓకే, ఆప్షన్ ఒకసారి చూసి మనకు సరైన సమాధానం గుర్తించాలి. ఆప్షన్ ఏ స్నాయు బంధనం కూడా స్నాయు బంధనం కూడా తంతు సంయోజక కణజాలమే. తంతుయుత సంయోజక కణజాలమే. కండరాలను ఎముకతో కలిపే సంధి తలాలలో జాయింట్లతో స్నాయు బంధనాలు ఉంటాయి. ఇవి కొల్లాజెన్తో చేయబడి ఉంటుంది. ఆప్షన్ బి జాయింట్లతో లింగమెంట్ బంధనాలు ఉంటాయి. జాయింట్లలో ఏంటంటే లింగమెంట్ బంధనాలు అనేవి ఉంటుంది. ఆప్షన్ సి జాయింట్లలో అస్థిక కణజాల మృదులాస్థి అనేవి ఉంటాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అని మనకు ఆప్షన్ డి అనేవి ఉంది. ఈ ఆప్షన్లో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. అంటే ఎముకలకు కండరాలు ఎట్లా అంటిపెట్టుకొని ఉంటాయంటే స్నాయు బంధనం కూడా ఒక తంతుయుత సంయోజక కణజాలమే. కండరాలను ఎముకతో కలిపే సంధి తలాలో జాయింట్లతో స్నాయు బంధనాలు అనేవి ఉంటాయి. ఈ స్నాయు బంధనం వలన మనకేంటంటే ఎముకలకు కండరాలు ఇవి అనేది అంటుపెట్టుకొని ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ స్నాయు బంధనాలు ఉంటాయి. ఇవి ఏంటంటే కొల్లాజెన్తో చేయబడి ఉంటుంది. ఈ స్నాయు బంధనాలు ఇవి అంటే దేంతో అంటే కొల్లాజెన్తో చేయబడి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఓకే ఈ క్వశ్చన్తో మనకు ఈ వీడియో కంప్లీట్ అయింది. ఈ వీడియోను చివరి వరకు చూసిన మిత్రులందరికీ
ధన్యవాదములు. ఇంకా మరెన్నో క్వశ్చన్తో మీకు మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదములు.